చేస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో తదితర అంశాలు ఇప్పటికే చర్చించారు. థియేటర్లకు సంబంధించిన యజమానులు నడపడం లేదని, లీజుదారుల చేతుల్లోనే అధికంగా ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఒక్క మాట పవన్ కళ్యాణ్ అనే మహానాయకుడిని మహానుభావుడిని ఉపోద్ఘాతాలు మానేసి ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీ డెవలప్ అవడానికి ఆయన యాక్ట్ చేస్తున్న ఈ సినిమాని మొత్తం అక్కడ షూటింగ్ చేయమను. ఆంధ్రప్రదేశ్ లో నా షూటింగ్లు చేస్తాను, నా సినిమాలు షూటింగ్ రామారావు గారు ఆనాడు ఆంధ్ర నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి రామారావు గారు నా సినిమాలు ఇక్కడే షూటింగ్ చేస్తాను రామకృష్ణ కట్టారు. అలాగూ పవన్ కళ్యాణ్ ని తన సినిమా ఇక్కడ నుంచి నేను ఆంధ్రాలోనే షూటింగ్ ఆంధ్రాలోనే సినిమా చెప్పమంటే విజయవాడలో చేశారు. ఓజీ ఎక్కడ జరుగుతుందండి? విజయవాడ సిచ్యువేషన్ సబ్సిడీ వస్తుందని ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఏ సినిమా ఎక్కడ జరుగుతుందో ఫస్ట్ తెలుసుకోమనండి. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైన ద్వేషమో లేదంటే ఇది ఉంటే మీరు సిస్టమ్ పరంగా మాట్లాడండి, నేను ఒప్పుకుంటాను. అంతే తప్ప కామెంట్స్ దయచేసి చిల్లర కామెంట్లు చేయకండి. ఇంకొక విషయం అండి, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఎగ్జిబిటర్స్ సార్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టోటల్ మెగా ఫ్యామిలీ అంతా కలమ్మ తల్లికి ముద్దు పెట్టలండి. ఆ నమ్ముకుని వచ్చిన వ్యక్తులు ఈ రోజు ఎవరి మీద ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీలో మనం ఉన్నాం, ఇండస్ట్రీ బాగుంటేనే మనం అందరం బాగుంటామని చిత్తశుద్ధి ఆ బీజం ఈయనేమనండి. వాళ్ళ అవకాశం ఉంది, ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు, ఇవాళ అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ సినిమా తీస్తే ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంటారు. డెవలప్ అవుతుంది. ఓకే, ఏమంటారు నల్లన్ సీన్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సినిమా